నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈ జూలై 11th కి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో మన ముందుకు వస్తుంది ద 100 మూవీ అన్నమాట. సో రైట్ నో మనతో పాటు మూవీ టీం ఉన్నారు. అందరూ హ్యాపీగా ఎక్సైటెడ్ గా ఉన్నారని నేను అనుకుంటున్నా. వాట్సాప్. సో డైరెక్టర్ శశి గారు, యాక్టర్స్ ధన్య బాలకృష్ణ గారు, మిషా నారాయణ గారు అండ్ ఆర్కే సాగర్ గారు. ఎలా ఉన్నారు? ఓకే. సో ఫస్ట్ మిమ్మల్ని చూడగానే నాకు ఒక మీమ్ గుర్తొస్తుందండి. హే సాగర్, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? మీ అందరు కనెక్ట్. ఓకే, మీకు ఓకే అంటే ఒక మీమ్ ఉందన్నమాట, లైక్ హే సాగర్ వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్ అనో వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్ అంటారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మధ్యలో ఒక మూవీ వచ్చింది. సో లాంగ్ టైం తర్వాత ఒక మంచి సర్ప్రైజింగ్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు కాబట్టి ఐ టోల్డ్ యూ. సో ఎట్లా ఉంది, మీకు కూడా సర్ప్రైజింగ్ ఉందా? నాకు సర్ప్రైజ్ ఏం లేదు, కాన్ఫిడెన్స్ ఉంది. ఓ నైస్. ఓకే, టీజర్ చూసాను, ట్రైలర్ చూసాను. ఇట్ వాజ్ అంటే ఇట్లా క్యూరియాసిటీ ఉంటుంది కదా, అది బిల్డ్ చేస్తున్నట్టు అనిపించింది. సో నైస్. సో మీరు చెప్పండి, మీ రోల్ మళ్ళీ కాప్ గా కనిపించబోతున్నారు. అండ్ నాకు తెలిసి బిగ్ స్క్రీన్ వాళ్ళకి, స్మాల్ స్క్రీన్ వాళ్ళకి అందరికి కూడా ఒక మంచి మూమెంట్, అరే మళ్ళీ కాప్ గా చూడొచ్చు అని. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు అంటే అంటే ఎగ్జైటింగ్గా ఉంది. బికాస్ కాప్ క్యారెక్టర్ చేయడంతో పాటు ఈ మూవీ కంటెంట్ నాకు బాగా నచ్చి ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మళ్ళీ కాప్గా చూడాలని వాళ్ళు ఇంకా ఎగ్జైట్ అవుతారు. సో మీరు చెప్పండి, కాప్ గా కథ రాసాక ఆర్కే సాగర్ ని కలిసారా? ఆర్కే సాగర్ ని చూసాక కాప్ గా కథ రాస్తారా? అదేండి, అది యాక్చువల్ గా ఒక పాయింట్ అనుకున్నాక నేను వేరేది అనుకున్నాను. అంటే దానికి పాయింట్ వచ్చి ఇష్యూ బేస్డ్, ఈ ఇష్యూకి సొల్యూషన్ 100 అయితే బాగుంటుంది అని అనుకున్న టైంలో దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను వాళ్ళు కలిసి నేను అనుకున్నది కరెక్టే కదా అని చెప్పి అడిగితే వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఈ ప్రాసెస్ లో ఒకసారి సాగర్ గారు నన్ను రమ్మన్నారు, ఆఫీస్కి రమ్మన్నారు. నేను ఏదో వేరే ట్రయల్స్ లో ఉండగా, అంటే ఈ కథ గురించి కాదు, వేరే కథ గురించి ఉండగా రమ్మన్నప్పుడు ఏదైనా మంచి సినిమా చేద్దాం అని అనుకున్న ఆలోచనలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఏదైతే ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగి ఒక పోలీస్ ఆఫీసర్ కి అది నాతో షేర్ చేసుకున్నాను. అప్పుడు నా దగ్గర ఉన్న ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి మొత్తం ఆయన రియల్ ఇన్సిడెంట్స్ ని, ఆ రియల్ లైఫ్ పోలీస్ ఇన్సిడెంట్ ని బ్లెండ్ చేసి ఒక అద్భుతమైన ఫిల్మ్ ద 100. ఓకే. నేను ఒక ఇన్సిడెంట్ అనుకున్నాను, తను ఒక కథ అనుకున్నాను. అది చాలా ప్రాపర్గా బ్లెండ్ అయిపోయింది. అంటే అంటే అలా ఎక్స్పెక్ట్ మేము కూడా చేయలేదు. అంటే దీనికి ఈ రేంజ్ అంటే ఒక యూనివర్సల్ మెసేజ్ ఇవ్వచ్చు అని రెండు బ్లెండ్ అయిన తర్వాత అనిపించింది. నిజంగా ఆ విషయంలో మనం చాలా ఎగ్జైట్ అయ్యాం. అప్పుడు అరే భలే కుదిరింది కదా, ఇప్పుడు డ్యామ్ షూట్ చేయాలి అని స్టార్ట్ చేశాం. అంటే డెస్టినీ అంటే ఈ ఫిల్మ్ ముందు నుంచి అలాగే చేస్తుంది. మాకు ప్రతిదీ కూడా మా ఇద్దరి థాట్స్ కరెక్ట్ గా సింక్ అవ్వడం, అది బ్లెండ్ ఇంకా బాగా రావడం, ప్లస్ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ రావడం, అన్ని కూడా ఆ ఫిల్మ్ డెస్టినీ అది వాళ్ళు తీసుకొచ్చింది. సో మళ్ళీ వీళ్ళిద్దరిని డెస్టినీ ఎలా తీసుకొచ్చారు? వాళ్ళు కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఇంట్లోకి వచ్చారు. అంటే నేను కూడా చెప్పాను, అంటే ప్రతి క్యారెక్టర్ ఎస్ ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చూసిన ప్రతి ఒక్కరు చెప్పారు. పర్ఫెక్ట్ కాస్టింగ్ విద్యా క్యారెక్టర్ కి. అంటే ఆ కాస్టింగ్ కుదరకపోతే 50% కాస్టింగ్ కుదరాలి ఏ క్యారెక్టర్ కైనా. అది ప్రాపర్ గా కుదిరింది మూవీకి. ఓకే. సో మీరు చెప్పండి, మీ రోల్ ఎలా ఉండబోతుంది దీంట్లో? యాక్చువల్ రోల్ గురించి అయితే చెప్పను, అది సస్పెన్స్. మనం అది అర్థమైంది, టీజర్ ట్రైలర్ లో కూడా చాలా హైట్ చేశారు ధన్య గారిని. ఎందుకు అర్థం కాదు. మామూలుగా నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ అయితే ఏదో ఒకటి మీనింగ్, నా ప్లాట్ నా చుట్టూ కొంచెం ఉండి అండ్ ఆ రోల్ కి మీనింగ్ ఉంటేనే నేను మాక్సిమం చేస్తా. ఆ భరోసా అయితే జనాలకి ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. ఇలా ఉండాలి అనే రోల్ మోడల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. వెరీ వెరీ నేను చాలా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. బికాస్ ఇలా ఉండాలి అమ్మాయిలో అని చెప్పే ఒక క్యారెక్టర్. మీరు కూడా అలానే ఉంటారా రియల్ లైఫ్? లేదు, నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఇది నచ్చుతుంది తెలుసా, సినిమా ఎంత నేర్పిస్తుంది మనకంటే. వెన్ వీఆర్ డూయింగ్ దట్ క్యారెక్టర్, అందులో ఎంత ఈ క్యారెక్టర్ మనం చేసుకోవాలి, ఇది ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ మనలో రావాలి అనుకొని ఒక యాక్టర్ ని అవర్ లైఫ్ అండ్ అవర్ ఫిల్మ్స్ షేప్ అస్. యాక్చువల్లీ ఇట్స్ బ్యూటిఫుల్. సో మీరు చెప్పండి మిషా గారు. నా క్యారెక్టర్ ఎమోషనల్, not sensitive but brave at the same time.
and ఎమోషనల్ They- బ్రేవ్ ఇస్ అ డెడ్లీ కాంబినేషన్ యాక్చువల్లీ. yeah, true that. So she is emotional, but at the same time, the things she goes through that makes her very brave. The decisions she takes and stuff like that. And she's also a very, very, very good dancer in the movie. I am gonna say that because I got to learn Bharatnatyam through this movie, which I was planning from a very long time that I need to. I learned classical before, but that is a different form, and Bharatnatyam is a different form. So yeah, so that character actually was challenging to me in the beginning because I was very naive for this dancing style. Okay, but then doing few things which you're not familiar with, and you are getting very short span of time to learn that and master that. So that's why I was like, no, I want to do this character because I can work on myself a lot more if I perform this. Then emotional and brave at the same time was the deadly combination which I got to play, and I'm lucky enough to say that. ఓకే, సో లాస్ట్ ప్రీవియస్ ఫిలిం లో కూడా యువర్ క్యారెక్టర్ వాజ్ సో కనెక్టింగ్ టు ద ఆడియన్స్. తెల్లవారితే Yes, గురువారం, yes. అది కూడా ఇట్ వాజ్ సో గుడ్. అండ్ ఇప్పుడు భరతనాట్యంకి ఎన్ని డేస్ లో నేర్చుకున్నారా? I was 3 days. doing 3 days. 4 no not day. I was actually the choreographer was there for a week or something, and then before the shoot also they used to come and teach me, but yeah, not many days, but I feel I did good what I could have done in those span of time, like. రైట్. సో బట్ బ్యూటిఫుల్ గా అనిపించింది అంటే లైక్ ఆ కాస్ట్యూమ్ లో లైక్ ఇట్స్ సూటబుల్. కొందరికి ఇట్లా సెట్ అవుతుంది అంటారు కదా, వీ హ్యావ్ టు సీ దెమ్ ఇన్ క్లాసిక్ అని అట్లా అనిపించింది. యాక్చువల్ గా నేనే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుదాం ఓ ఇది ఏంటిది? ఇది ఇలా ఇంటర్వ్యూ మీరు సినిమా గురించి అడిగి ఈ క్యాట్ ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది కాదు. మీరు మీ real పెట్టుకొని life లో- మధ్యలో నన్ను book చేశారు. మీ రియల్ లైఫ్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నా రియల్ లైఫ్ లో అంటారా? అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? సో నేను ఛాలెంజెస్ చెప్తాను, దాని మీద మీరు మళ్ళీ ఒక మంచి స్టోరీ రాసి నన్ను పిలుస్తా అంటే చెప్పండి. Those are not challenges. లైక్ లాట్ ఆఫ్ ఉమెన్ కి ఇప్పుడు ఏముంటది, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఫ్రీడమ్. అంటే లైక్ బయటికి వెళ్ళాలంటే సెక్యూర్డ్ స్పేస్ ఉండాలి, దట్ ఈస్ వన్ ఛాలెంజ్. ఇంట్లో ఉన్నా కూడా దర్ ఇస్ ఫ్రీడమ్ బ్యారియర్ ఉంటుంది. అమ్మాయిలకు బయట పంపించాలి, లేకపోతే మీడియా జాబ్ చేయాలి, లేకపోతే యాక్ట్రెస్ ఫీల్డ్ కి తీసుకెళ్ళాలి అంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి. అంతవరకే స్ట్రగుల్స్ ఉన్నాయండి మాకు. ఆ స్ట్రగుల్స్ దాటి మీరు బయటకు వచ్చి మీ వర్క్ మీరు చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఇక్కడ ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే భయపడుతూ ఉంటారా, లేకపోతే గట్టిగా ఆన్సర్ చేస్తారా, లేకపోతే సాగర్ గారు ఈ రోజు నేను మిమ్మల్ని ఇంట్రెస్ట్ మీరు రివర్స్ మమ్మల్ని ఏదో అందరూ నచ్చింది నాకు, బాగుంది చెప్పాలి. బికాజ్ ఆయన అంటే రిలేటెడ్ గానే అడుగుతున్నారు కాబట్టి గాట్ ఇట్. అంటే లైక్ ఇట్స్ నెవర్ గివ్ అప్ అంతే. అంటే ఇప్పుడు వీ హ్యావ్ టు టెల్, ఇప్పుడు బయట సేఫ్ సెక్యూర్ లేకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి. మన పేరెంట్స్ మనకు చెప్పాలి లైక్ వీ కెన్ డూ అని. సమ్ డే దే బిలీవ్ ఇన్ అస్ అండ్ దే సే యూ కెన్ డూ, వీ కెన్, అంటే మాకు ఆ ట్రస్ట్ ఉంది. అండ్ ఇట్స్ ఆల్ అవర్ జర్నీ. అండ్ మనం ఎంత గివ్ అప్ చేయకుండా నో వీ హ్యావ్ టు డూ, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా అని కూడా అనుకుంటే వీ కెన్ బీ అచీవ్ అని. ఈ మూవీ మీరు చూడండి, మీరు రిలేట్ చేసుకుంటారు. నైస్. నేను చెప్పగలను. అంటే మీరు అంటే మీడియా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలా ధైర్యంగా ఉన్నారు మీరు, ఎస్ ఇలా ఉండాలి, అది రెడీ చేసుకుంటారు. సో అందరి ఉమెన్ కి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది మీరు చెప్తుంటే. నాకుందే ఉమెన్స్, నన్ను ఇష్టపడేదే ఆర్కే నాయుడు క్యాటర్న్ ఉమెన్. సో వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలంటే ఎంటర్టైన్మెంట్, కమర్షియాలిటీ, యాక్షన్ అవన్నిటితో పాటు అరే ఇది కదరా మనకు కావాలనుకుంది అనేది ఈ మూవీ. సో కంబ్యాక్ వచ్చిన ఒక డెడికేటెడ్ మూవీతో వస్తున్నారని అర్థమైంది. అంటే నాకు ఆర్కే నాయుడు ఎంత కమర్షియాలిటీ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది కమర్షియాలిటీ. డైనమిక్ గా ఆర్కే నాయుడు క్యారెక్టర్ చూడడం అదంతా ఉంటుంది. దాంతో పాటు ఒక చిన్న ఎమోషన్ అది ఫీల్ అవుతుంది. సో నైస్. అంటే కాప్ లో ఇన్ని వేరియేషన్స్ ఉంటే ఇట్స్ వెరీ కనెక్టెడ్ అని చెప్పొచ్చు. బేసిక్ గా కాప్ క్యారెక్టర్స్ లో ఇప్పుడు సీరియల్స్ లో కాబట్టి మేము అంత చెప్పగలిగాం అన్ని ఎపిసోడ్ లో. ఈవెన్ ఆర్కే నాయుడు క్యారెక్టర్ ని మేము ఒక 500 ఎపిసోడ్ లో చెప్పగలిగాం, అంత ఇంజెక్ట్ చేయగలిగాం. కానీ సినిమాకి వచ్చేసరికి అలా కుదరదు, కొన్ని మాత్రం చెప్పగలం. బట్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ అంటే ఎట్లా అంటే ఇంకా పర్ఫెక్ట్ గా అన్ని కుదిరాయి.
ఎన్ని చెప్పగలిగాము అంటే అంత చెప్పగలిగాము ఒక కాప్ గురించి. టీజర్ ట్రైలర్ లాంచ్ కూడా పవన్ కళ్యాణ్ గారితో చేపించారు కదా, సో అంటే ఇట్లా అండ్ చాలా రేర్ గా వస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చి ట్రైలర్ లాంచ్ చేపించడం అనేది ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో మీకు ఎట్లా అంటే ఎలా మాట్లాడారు, ఎలా జరిగింది అదంతా? అంటే మాట్లాడడం మన కాదు, బట్ ఈ మూవీ నేను వేరే మూవీ అయితే నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ మూవీ మీ ట్రైలర్ లాంచ్ చేయాలని అడిగేవాని కాదు. జెన్యున్గా చెప్తున్నాను. వేరే కాన్సెప్ట్ వేరే అంటే రెగ్యులర్ మూవీ అయితే నేను అడిగేవాడిని అసలు కాదు. ఈ మూవీ కళ్యాణ్ సార్ చెప్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, చాలా మందికి రీచ్ అవుతేనే ఈ మూవీ చేసిన దానికి అర్థం ఉంటుంది. సో దట్స్ వై నేను కళ్యాణ్ గారిని అడిగాను, ఇది మీరు చేస్తే బాగుంటుంది. ఎందుకు అంటే ఇలాంటి కంటెంట్ రీచ్ అవ్వాలి అంటే తను చూసి చేస్తారు విల్ అని. ఎందుకంటే కొన్ని కంటెంట్లు పాజిటివ్గా బలంగా చెప్పేటప్పుడు వెకిలిగా చెప్పకూడదు. సో ఒక సొసైటీలో అంటే బలమైన వ్యక్తులతోనే చెప్పించాలని కళ్యాణ్ గారితో చేపించాం, అండ్ వెంకయ్య నాయుడు గారితో చేపించాం, అండ్ సజ్జనార్ గారితో చేపించాం. అంటే ఇవన్నీ ఏంటి ఇప్పుడు మీకు కావచ్చు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ మూవీలో ఏముందని ఒక క్యూరియాసిటీ ఉందిగా. అంటే లైక్ కంటెంట్ బాగుంటేనే అక్కడి వరకు వెళ్తుంది. సో కంటెంట్ బాగుంటేనే తర్వాత తీసుకెళ్ళాం. యాక్సెప్ట్. అండ్ మీరు అన్నట్టు ఒక స్ట్రాంగ్ బోల్డ్ క్యారెక్టర్ లో వస్తున్నారు కాబట్టి ఫైట్ సీన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో? సస్పెన్స్ హారిక, ఐ విల్ నాట్ టెల్ యు. ఫైట్ చేస్తారా? లేదండి, అమ్మో. నేను మీ నుంచి టర్న్ అంటే చాలా చాలా మంచి క్వశ్చన్ అడుగుతున్నారు కానీ కొట్టారా? లేదండి, ఇంకా అంత సిచ్యువేషన్ రాలేదు. రావద్దనే కోరుకోవాలి, వస్తే చేసిన తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటాం కాబట్టి ఇట్స్ ఫైన్. ఓకే, సో మీరు ఎక్సైట్మెంట్ చూస్తుంటే మీ అంటే ఈ స్టోరీ మీద మీకున్నంత ప్రేమ నాకు కనిపిస్తుంది. అండ్ అంటే ఈ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ సీరియల్స్ తర్వాత ఈ సినిమాకి వచ్చి ఈ సినిమా పక్కా చెయ్యాలి, ఈ కంటెంట్ మీకు నచ్చింది అనిపించింది కదా. లైక్ ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చినందుకు మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉండేనా? అంటే యాక్టింగ్ వైజ్ గా మళ్ళీ ఇందులో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి అనిపించింది టీజర్ ట్రైలర్ లో చూసినప్పుడు. సో అక్కడ మీకు మళ్ళీ ప్రిపరేషన్ ఏమైనా అవసరం అయిందా? లేదు, నాకు ఎప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు. లక్కీగా ఏంటంటే నాకు అవి ఇష్టం, ఫైట్ సీక్వెన్స్ కానీ అవి అంటే ఫస్ట్ నుంచి నాకు అలవాటైన థింగ్స్ అవి. సో నేను ఎక్కడ కష్టపడలేదు. అండ్ మోరోవర్ చాలా మంచి ఫైట్స్ వచ్చాయి, చాలా మంచి సాంగ్స్ వచ్చాయి రిలేటెడ్, అంటే అన్నెసరీ సాంగ్స్ కాకుండా. అండ్ దాంతోపాటు మంచి ఎమోషన్. మీరు అన్నట్టు ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాదు, ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది మనకి 100 అని పెట్టిన తర్వాత ఇదేదో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కే థ్రిల్లర్ ఏమో కాదు, ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరు ఫ్యామిలీ వెళ్ళి చూస్తేనే దానికి ఓకే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, అనవసరంగా ఏదో చెప్పేస్తున్నాం అనుకుంటారు. 100 మూవీ 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఓకే, అండ్ ఈ మూవీ అంటే లైక్ మీరు అంటే మీ ఇన్స్టా పేజ్ చూసాక నాకు అనిపించింది లైక్ ఎంత మంచి బాండ్ ఉంది. మీరు ఇందాక ట్రైలర్ లాంచ్ అప్పుడు ఇంత వెంకయ్య నాయుడు గారిని కలిసారు, లాట్ ఆఫ్ పీపుల్ని కలిసి ఈ స్టోరీని అందరికీ తెలియజేయాలి అని యూ హ్యావ్ టుక్ దట్ స్టెప్ అనమాట. సో అంటే ఈ బాండింగ్ అంతా కూడా లైక్ ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారితో కానీ త్రూ ద జర్నీ? నాట్ ఓన్లీ ఈ ఫిలిం కాకపోయినా కూడా ముందు కూడా యూ బీన్ విత్ హిమ్ ఆయన జర్నీలో కానీ. సో హౌ డు యూ సీ పవన్ కళ్యాణ్ గారు? చాలా నేర్చుకోవచ్చు పర్సన్ దగ్గర నుంచి. ఇప్పుడు ఎవరు కలిసినా ఏదో ఒక బాండింగ్ ఉంటుంది, కానీ కళ్యాణ్ గారితో ఉన్న బాండింగ్ ఏంటంటే లైక్ ఓన్ బ్రదర్ లాంటి ఆ ఫీలింగ్ ఉంటుంది. తను కూడా అలాగే ట్రీట్ చేస్తాను, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ అంటే ఎప్పుడు కలిసినా ఏదో అంటే ఏదో పవర్ ఉంటుంది, సంథింగ్ అంటే ఏదో ఆయన అట్రాక్ట్ చేస్తూ ఉంటాం చేస్తుంటుంది. సో మీ మదర్ ఫ్యామిలీ అంతా కూడా ఫుల్లీ కనెక్టెడ్ కదా, అంటే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ?
నాకు అర్థం కాదు. మీ మదర్ గారు కూడా లైక్ కనెక్టెడ్ కదా మెగా ఫ్యామిలీ తోటి అని అన్నా. అట్లాంటి కదా, అంటే అఫ్కోర్స్ అందరికీ మెగా ఫ్యామిలీ అంటే మా అందరికి ఇష్టమే, కాకపోతే ఎక్కువ నేనే వాళ్ళకి అటాచ్. సో మీ ఇన్స్టా పేజ్ చూసి మాకు అర్థమైంది ఆ విషయం. ఏ ఫొటోస్ చూసారు నాకు అర్థం కాదు. సో అంటే ఫొటోస్ మీవి, పవన్ కళ్యాణ్ గారిది, నాగబాబు గారిది, రీల్స్ కానీ వీడియోస్ కానీ ఇట్ వాజ్ గుడ్ అనిపించింది. అండ్ మీరు చెప్పండి, ఈ 100 మూవీ అంటే మీరు ఈ స్టోరీ డ్రివెన్ ఒక కాన్సెప్ట్, మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ రాసుకొచ్చారు కానీ, సో డ్యూరింగ్ ద షూట్ లో మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించింది? డ్యూరింగ్ ద షూట్ అంటే మెయిన్లీ ఫైట్ సీక్వెన్సెస్ లోనే కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టడమే నాకు పెద్ద ఛాలెంజ్. అయితే ధన్య గారు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ వింటర్ సీజన్ లో అది ఒకటే కొంచెం, దానివల్ల కొంచెం మనకి అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్స్టెండ్ అయింది, కానీ మీకు అంతకుమించి ఇంక పెద్దగా ఇచ్చారు. సో మీరు ఇది మంచి మళ్ళీ తెలుగు మూవీతో వస్తున్నారు కాబట్టి తెలుగు నేర్చుకున్నారా మొత్తానికి? నాకు తెలుగు మొత్తం అర్థమైంది కానీ మాట్లాడడమే కష్టం. వై ఎందుకు అంటే నేను ఇప్పుడు కన్నడలో వర్క్ చేయను. చేస్తున్నారా? చేశాను. And the movie is releasing soon. Again I'm coming back to the Telugu. Then I'm going back to Mumbai. Then I'm going back to Punjab. So pan India, yes. So there are a lot of languages I'm working with. So there's this confusion. That's why instead of saying anything wrong, I prefer saying it in English when I'm interviewing. But I understand everything. You are saying everything in Telugu. Am I not understanding? I am. I do my lines. చాలా ముద్దుగా మాట్లాడుతున్నారు తెలుగు. You can speak Telugu. We can listen. Even for 4 days, no, I come here. It's my first day. I've come here. I've come yesterday. It's my first day. You see, tomorrow I'll be talking to people in Telugu, little. And then third day, I'll be talking more. And fourth day, okay, I'll start talking. Sometimes I answer in Telugu even when I'm home. Ala kaadu. And my mom is like, what? Like, oh no, this is Chandigarh. I have to talk in Punjabi. Here, ఇండియాలో ఉన్న హీరోయిన్స్ కి పెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే we can learn languages anywhere. We have, because we have to work every state kabatti, and we have to do a lot of work. Heroes ki they can do 1-2 films in a year, but heroines we need work like throughout the year కదా. మనం అక్కడికి వెళ్ళి అడాప్ట్ అయిపోతే ఈ చక్కగా మాట్లాడతాం ఏ లాంగ్వేజ్ అయినా. మీకు ఎన్నొచ్చండి? ఒక 4 అంటే హౌస్ మై హిందీ Very good. ఓకే, నాట్ ఒక 40-50% హిందీ, బట్ తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, కొంచెం మలయాళం. ఓకే, అయితే మా కోసం ఏదన్నా ఒక డైలాగ్ 5 లాంగ్వేజ్ లో చెప్పాలి. 5 లాంగ్వేజెస్ లోనా? ఆలోచించి చెప్తా. పర్లేదు, యూ కెన్ టేక్ టైం, బట్ చెప్పండి. ಬೇರೆ ಸೆಗ್ಮೆಂಟ್ 5 లాంగ్వేజ్ లో చెప్పండి. అంతేనా? ನಾನು ಒಂದ್ಸಲ ಹೇಳಿದ್ರೆ 100 ಸಲ ಹೇಳ್ದಂಗೆ, నేను ఒక్కసారి చెప్తే 100 సారి చెప్పినట్టు. अगर मैंने एक बार बोल दिया तो 100 बार बोल दिया. 100 फिल्म देखना है, जरूर देखना है, थिएटर्स में जाके देखना है, या फिर अरेस्ट कर देंगे. You are under arrest if you don't watch it. ఓకే, సో 100 మూవీ ఒక మంచి కాప్ స్టోరీ, సస్పెన్స్, క్రైమ్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి సూపర్ గా హిట్ అవుతుంది అనుకుంటున్నా. సో దీనికి రిలేటెడ్ ఒక సూపర్ హిట్ గేమ్ తోటి నేను మీ ముందుకు వచ్చానమాట. సో మీరు ఏం చేయాలి అంటే, ఒక్కొక్కరు ఏదైనా మంచి హిట్ తెలుగు మూవీ హూ ఇస్ కాప్ స్టోరీ రిలేటెడ్ మూవీస్ ని మీరు ఒక్కొక్కరు చెప్తుండాలి. అండ్ ఇట్స్ మెమరీ గేమ్. మీరు ఒకరు చెప్తే ప్రీవియస్ వాళ్ళు ఏం చెప్పారో అది కూడా చెప్పి కంటిన్యూగా యూ హ్యావ్ టు ప్లే. అయితే ఫస్ట్ మీతోటి స్టార్ట్ చేద్దాం. సో ఏదైనా తెలుగు కాప్ మూవీ పేరు. 100 hit. 100 hit. Oh, 100 is a hit. Sorry, Adi. Yes. 100 hit. The 100 hit State Rowdy. 100 hit State Rowdy. Easy. నానే సంథింగ్ ఇంట్రెస్టింగ్. నేను విజయశాంతి మ్యామ్ మూవీ ఏదైనా చెప్తా. ఝాన్సీ ఐపీఎస్. ఝాన్సీ ఐపీఎస్. What's your movie? Sorry. చెప్పండి. State Rowdy. 100 హిట్ స్టేట్. Street route. స్టేట్. మీరు ఝాన్సీయా? విజయశాంతి కదా, ఝాన్సీ ఐపీఎస్. డబ్బింగ్ సినిమా కాదు, స్టేట్ ఫిల్మ్ చెప్పండి. అదే సరే. The 100 hit Street Rowdy, Jhansi, Pokri, Gabbar Singh. సో నైస్. నాకు టఫ్ అయిపోయింది. The 100 hit State Rowdy, మీదే మాట్లాడు. Jhansi IPS, Pokri,
హిట్ 3 ఎవరికి clue ఇవ్వకండి, ఎవరికి ఇవ్వకండి. గబ్బర్ సింగ్, ఎస్పి పరశురామ్. ఎస్పి పరశురామ్. అయిపోయిందా? గ్రేట్, సూపర్, నైస్ టు మీట్ యూ. Okay, మీరు eliminate చెప్పాలా? 100 హిట్, స్టేట్ రౌడీ, ఝాన్సీ ఏపీఎస్, పోకిరి, గబ్బర్ సింగ్, అయ్యో అది మర్చిపోయాను. 3, 2, 1. ఎస్పి పరశురామ్. పరశురామ్. ఎస్పి పరశురామ్. ఎస్పీ ఎవరు? ఓ, స్టేట్ రోడ్ కూడా అయింది. 100 హిట్, స్టేట్ రౌడీ, ఝాన్సీ ఐపీఎస్. ఏం చెప్పాను? పోకిరి, గబ్బర్ సింగ్, ఎస్పీ పరశురామ్. నేను ఇంకా చెప్పలేదు, నేను అవుట్. మీరు చెప్పండి. ఎస్పీ పరశురామ్. మీరే చెప్పండి, నేను అవుట్. లక్ష్మీ నరసింహ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రసన్న స్వామి లక్ష్మి మొత్తం. కుమారస్వామి, గోపాలస్వామి, The 100 hit. Straight Rowdy. Jhansi IPS. Pokri. Gabbar Singh. SP Parshuram. Lakshmi Narsimha. అదే Hit Very 2. Hit 2. హిట్ ఇప్పుడు ద 100 హిట్, స్టేట్ రౌడీ, ఝాన్సీ ఐపీఎస్, పోకిరి, గబ్బర్ సింగ్, ఎస్పి పరశురామ్, లక్ష్మీ నరసింహ, హిట్ 2, ఎముడికి మొగుడు. Huh? So don't. హిట్ 3 చెప్పొచ్చు కదా. ఎముడికి మొగుడు. షార్ప్ ఉందండి అందరూ. So why didn't you say it? ఇప్పుడు సాగర్ గారు చెప్తారు. ఎండ్ చేద్దాం. ఓకే, 100 part 2. Yes. The 100 part 2. ఈ రౌండ్ ఎంత సూపర్ హిట్ అయిందో మూవీ కూడా అంత సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. Thank you. అండ్ నెక్స్ట్ 100 part 2 లో కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఫన్, మంచి ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, July 11th కి థియేటర్స్ కు రాబోతుంది The 100 మూవీ. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. మంచి 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఈ మూవీ ఉండబోతుంది. సో ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.